ఏం చేస్తున్నావక్క? ఏంటదంతా? అదంతా నీకు అనవసరం. నీ గురించి ఆలోచిస్తున్నది మేము, కష్టపడుతున్నది మేము. మాకు కాక ఇంకెవరికి అవసరం? నిజం చెప్పక్క, ఏం జరుగుతుంది? హే, నన్ను నిలదీసి అంత పెద్దదానివైపోయావా? ఆ పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు. మనమేంటి, మనమున్న పరిస్థితి ఏంటి? అరుణ్ బాబుతో నువ్వు చెప్తుందేంటి? నేనేం చెప్తున్నాను? అక్క, నేను అంతా విన్నాను. అరుణ్ బాబుకి నువ్వేం చెప్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో అంతా అర్థమైంది. అంటే చాటున చేరి మా మాటలు విన్నావన్నమాట. వినాల్సి వచ్చింది. అసలు ఆ ఇంటికి నీకు ఏంటి సంబంధం? అరుణ్ బాబుతో నువ్వంత క్లోజ్ గా ఉండాల్సిన అవసరం ఏముంది? అమ్మగారి దగ్గర నువ్వు అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? కన్న తల్లిదండ్రుల్ని పెట్టుకుని అనాథ అని చెప్తావా? ఎవరో పెంచుకున్నారని చెప్తావా? నీది రాజవంశమా? ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం చేయాలనుకుంటున్నావక్క? రేపు నిజం తెలిసిన రోజు అమ్మగారు నిన్ను ప్రాణాలతో వదిలేస్తారనుకున్నావా? తప్పక్క, నువ్వు మోసం చేస్తుంది వాళ్ళనే కాదు, మమ్మల్ని కూడా. ఏయ్, మిమ్మల్ని మోసం చేశాను? ఊళ్ళో అంత కష్టం వస్తే వెతుక్కుంటూ నీ హాస్టల్కి వచ్చాం. నువ్వు అక్కడే ఉండి కూడా లేవు అని అబద్ధం చెప్పించావు. అది మోసం కాదా? నేనక్కడ ఉన్నప్పుడు నా పరిస్థితి ఏం బాలేదు. నన్ను చూసి మీరు ఎక్కడ బాధపడతారో అని అలా చెప్పించానంతే తప్పితే మిమ్మల్ని మోసం చేయాలని కాదు. నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పక్క. బతకడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు అని చెప్పకూడదక్క. అలాగే చెప్పాలి. అలా చెప్పాను కాబట్టే అరుణ్తో నేను ఆ ఇంటి వరకు రాగలిగాను. చెప్పాను కాబట్టే రమాదేవి ఎదురుగా కూర్చోగలిగాను. అసలు అంత అవసరం ఏంటక్క? అరుణ్ బాబు గారు ఆఫీసులో పని చేస్తున్నాను అని చెప్పావు. పని మాత్రమే చేయాలక్క. వాళ్ళ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? మేడం గారి ఎదురుగా అలా కూర్చోవలసిన అవసరం ఏంటి? నా అవసరమేంటో నాకు తెలుసు. నీకు తెలియడం కాదక్క. రేపు నువ్వు తప్పు చేస్తే ఆ నింద మోయాల్సింది మేము, నిన్ను చూసి బాధపడాల్సింది మేము. నీ ఇష్టానికి నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తాను అంటే కుదరదు. నా గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చచ్చిపోతాను. మీరు మాత్రం నీతి నిజాయితీలతో జీవితాంతం పని వాళ్ళగానే బ్రతకండి. అక్క, నేనేం మాట్లాడుతున్నాను? నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది నాకు అర్థమవుతూనే ఉంది. చెల్లెలి దృష్టిలో కూడా చెడ్డదాన్నైపోయాను కదా. ఇంకెందుకు ఈ బ్రతుకు? ఇంకెందుకు? నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. అక్క, అక్క, వదలక్క. అక్క, నిన్ను చంపుకోవడం నా ఉద్దేశం కాదక్క. నా అక్క తప్పు చేయకూడదు అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చాను. లేదంటే నువ్వన్న దారే కరెక్ట్ అంటావా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనే అడ్డం రాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, నువ్వు చేస్తున్నదంతా మోసం. రేపటి రోజు నువ్వు చెడ్డదానివని ఎవరైనా అంటే అది విని నేను తట్టుకోలేనక్క. అందుకే చెప్తున్నాను, మా కోసం నువ్వు ఎవరినో మోసం చేయాల్సిన అవసరం లేదక్క. నువ్వు బాగుంటే చాలు. అమ్మని నన్నని నేను చూసుకుంటాను. నా బ్రతికేదో నేను బ్రతుకుతానక్క. మా కోసం నువ్వు తప్పులు చేయొద్దు.
మా వల్ల నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు. ఎక్కడికెళ్ళావు? అమ్మా, అది చెప్పిన పని చేయకుండా నీ ఇష్టానికి వెళ్ళిపోవడమేనా? ఇప్పుడే కాదు వదినా, ప్రతిసారి ఇలాగే చేస్తుంది. చెప్పిన పని అస్సలే చేయదు. అదిగో నువ్వు అలా మాట్లాడితే తిక్క కుదరదు. 4 తని బయటికి పంపించేసాయి. అవునత్తయ్య, ఏదో మా పని చేయలేదంటే ఒక అర్థం ఉంది. కానీ నీ చీరలు ఐరన్ చేయకుండా పక్కన పడేసిపోయిందంటే ఎంత పొగరుండాలి చెప్పు. మొదటి నుంచి నువ్వింతే. ఏదో ఇంటి మనిషిలా ప్రవర్తిస్తూ ఉంటావు. నీ ఇష్టానికి నువ్వు చేస్తావే గాని చెప్పిన పని సరిగ్గా చెయ్యవు. అది చాలదని నా చీర ఐరన్ చేయకుండా పక్కన పడేసి ఎక్కడికో పోతావా? అలా ఏం కాదమ్మా. అసలేం మాట్లాడుకో 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 మా ఇంట్లో నా పని చేయనప్పుడు అప్పుడు నువ్వెందుకు? పో బయటికి, పో, పో, పో. అమ్మా, నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది మేము వినేది? చెప్తే అర్థం కావట్లేదా నీకు? పొమ్మని చెప్తుందిగా మా వదిన. వెళ్ళు.